ప్రైజ్ ది లార్డ్. యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. యేసు ప్రభువారు 40 దినాలు ఉపవాసమున్న తర్వాత ఆయన మిక్కిలి ఆకలిగొన్నాడు. అప్పుడు అపవాది వచ్చి యేసు ప్రభువుని శోధించాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఈ మూడింటి ద్వారానే అపవాది శోధిస్తాడు. యేసు ప్రభువుని కూడా ఈ 3 విషయాలలోనే శోధించాడు. ఎప్పుడు అంటే ఆయన మిక్కిలి బలహీనమైనప్పుడు. మనం కూడా మిక్కిలి బలహీనుడైనప్పుడే అపవాది వచ్చి శోధిస్తాడు. యేసు ప్రభు వారిని ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోవచ్చు కదా అనే ఐడియా ఇచ్చాడు ఆయన ఆకలిగా ఉన్నప్పుడు. అప్పుడు యేసు ప్రభు వారు నిజమే కదా అని లొంగిపోయి ఉంటే తండ్రి చిత్తం నెరవేరేది కాదు. సాతాను మాట విన్నవాడయ్యేవాడు. అందుకే మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నుంచి వచ్చే మాట వలన బ్రతుకుతాడు అని సమాధానం ఇచ్చాడు. అప్పటికి వదిలి వెళ్ళాడా అంటే వదిలి వెళ్ళలేదు. మరలా వచ్చి శోధించాడు. నీవు దేవుడు కుమారుడవైతే ఈ శిఖరాగ్రం నుంచి దూకు, నిన్నొచ్చి దేవదూతలు పట్టుకుంటాయి అని మాట్లాడాడు. అహం మీద కొట్టాడు. జీవపు డంబాన్ని చూపించాడు. అక్కడ కూడా తగ్గించుకున్నాడు. నీ దేవుణ్ణి శోధించద్దు అని ఉంది లేఖనంలో అని. మరలా ఈ లోకరాజ్యం అంతటిని చూపించి దాని వైభవాన్ని అంతటిని చూపించి నువ్వు నాకు మొక్కితే ఇవన్నీ నీకే ఇచ్చేస్తా, ఇవన్నీ నా అధికారంలో ఉన్నాయి అని మాట్లాడాడు. దేవుని కుమారుణ్ణే తన కాళ్ళకు సాగిలపడేలా చేసుకోవాలని సాతాను యొక్క ఆలోచన. కానీ దేవునికి తప్ప నువ్వు ఎవరికి మొక్కద్దని లేఖనంలో ఉంది అని వాడు చెప్పిన ప్రతి దానికి లేఖనాలను బట్టి సమాధానం ఇచ్చాడు యేసు ప్రభువారు. సాతాను మనను కూడా అలాగే శోధిస్తూ ఉంటాడు. మనము బలహీనంగా ఉన్నప్పుడు శరీరాశలను చూపిస్తాడు. సాతానిచ్చే ఆలోచనలను దేవుడిచ్చిన ఆలోచనలు అనుకోకూడదు. కొన్నిసార్లు అహం మీద కొడతాడు. కొన్నిసార్లు ఈ లోకంలోని ఆశలన్నీ చూపించి రేపుతాడు. మనం ఎక్కడ అపవాదికి శోధనకి చోటు ఇవ్వకూడదు. చోటు ఇవ్వనప్పుడే మనం జయించిన వారం అవుతాము. యేసు ప్రభువారు ఏ విధంగా అయితే అపవాదిని జయించాడో మనం కూడా జయించాలని యేసు ప్రభువారు ఈ లేఖనాన్ని మనకు అందించారు.